హాయ్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్‌గా మా ఫ్రెండ్ ఇంటికైతే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇంట్లో ఫెస్టివల్ ఉంది. సో, ఇన్వైట్ చేశాడు. సో, మేమందరం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఫ్రెండ్స్‌తో ట్రిప్ అంటే ఎలా ఉంటుంది? 9కి స్టార్ట్ అవుదాం అనుకున్న మేము 11కి స్టార్ట్ అయ్యాం. అది కూడా చాలా కష్టపడి ట్రై చేస్తే ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. లాస్ట్‌కి ఫైనల్‌గా ఫ్యూయల్ కొట్టించి బయలుదేరాం. అది కూడా 12 అయింది అక్కడే. అంత లేట్ చేశారు. సో, మేము వెళ్తున్న లొకేషన్ వచ్చేసరికి చోడవరం. చోడవరంలో మా ఫ్రెండ్ ఇల్లయితే ఉంది. సో, ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్‌గా 1 ½ అవర్ జర్నీ అయితే పట్టింది మాకు. మేము సబ్బవరం హైవే మీద నుంచి వెళ్ళాం. ఫ్రెండ్స్‌తో వెళ్తే ఎలా ఉంటుంది? అది కూడా చాలా ట్రిప్స్ క్యాన్సిల్ అయిన తర్వాత జస్ట్ క్యాజువల్‌గా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఓకే అయింది. వీళ్ళ వల్ల ఈ మట్టి బుర్రలు ఇంతలాగా కలిసి రావడం అనేది చాలా కష్టం. రియల్లీ మా ఫ్రెండ్స్‌లో ఏంటంటే చాలా కష్టం. వీళ్ళు కదిలొచ్చారు. మేమందరం ఎక్కడికైనా వెళ్దామని డిసైడ్ అయినా ఒకడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ఏ ప్లాన్ అయినా సరే. సో, బేసికల్లీ అక్కడే మా ప్లాన్ అనేది ఫ్లాప్ అవుతుంది. సో, మా ఫ్రెండ్ విలేజ్ అయితే రీచ్ అయిపోయాం. వచ్చిన తర్వాత ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. లైట్‌గా ఫేస్ వాష్ చేసుకొని అలా బయలుదేరాం. ఇక్కడ ఒక సైకిల్ ఉంటే అదెక్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఒక తాత చూసి గున్నేనుగులా ఉన్నావు ఎందుకురా అన్నాడు. సో, వెంటనే దిగిపోయి అంతలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెష్ అయిపోయారు. సో, ప్రతి ఒక్కళ్ళం ఫ్రెష్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచి ఒక హాఫ్ కేఎం ఉంది వాళ్ళ ఇల్లంతే. ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంక మా వాడిని చూస్తే ఆ హ్యాపీనెస్ వేరా. ఫస్ట్ గారెలతో మొదలుపెట్టాడు. తర్వాత డ్రింక్ ఇచ్చాడు. అలా భోజనం కూడా కంప్లీట్ చేసి మా ఫ్రెండ్ ఆళ్ళ పొలంకైతే వచ్చాం. సో, వాడికి ఎప్పుడు ఇక్కడే వర్క్ ఉంటుంది. ఇదే మా ఫ్రెండ్ పొలం. వీడే మా ఫ్రెండ్. వీడి పేరు మణికంఠ. సో, కాలేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీడిక్కడున్నాడు. బేసికల్లీ కాలేజ్ టైమింగ్‌లో మేము ఎంజాయ్ చేసినంత చాలా ఎంజాయ్ చేసాం. స్టడీ పర్పస్ స్టడీ ఉండేది. ఎంజాయ్‌మెంట్ ఉంటది. సో, చూడండి ఒక లోడ్ అంతా లేపేసాడు గైస్. సో, మాకు కూడా షుగర్ కేన్ అయితే ఇచ్చాడు. నరుకుతున్నాడు గానీ ఎక్కడ నా మీదకొచ్చేస్తారని భయమేసింది. సో, ఇచ్చాడు. సో, దీన్ని పట్టుకొని ఓ పక్కకైతే వచ్చేసాను. సో, మా ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేశాను రండ్రా అని. ఇక్కడ ఒక చిన్న లిటిల్ కృష్ణుడు ఇద్దరి మధ్యలో ఉన్నాడు చూడండి. కామెంట్ చేయండి వాడి గురించి. సో, అందరం కూర్చొని ఫ్రెండ్స్‌తో ఇలా మాట్లాడుకుంటే బానే ఉంటది. ఇంక కాలేజ్ అయిపోవచ్చింది కదా! ఇంకొక మేజర్‌లీ ఒక 3 మంత్స్ ఉంటది. బట్ కాలేజ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి అంతే. ఇంక కంప్లీట్ అయిపోయినట్టే డిగ్రీ. ఇక్కడి నుండి స్ట్రగుల్ స్టార్ట్ అవుతది. ఫ్రెండ్స్ అందరం అలా మాట్లాడుకొని అందరం వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో బేసికల్లీ కోడిపందాలవుతాయి, ఎద్దుల పోటీలవుతాయి, అన్నీ అవుతాయి. సో, పల్లెటూరు కదా! ఆ మాత్రం ఉంటుంది. తిన్నది ఇక్కడ వరకు వచ్చి ఇంటి దగ్గర భోంచేసి ఇక్కడ అంతా ఎంజాయ్ చేసేసరికి రఫ్‌లీ 4:30 అవుతుంది. 4 అయ్యుండొచ్చు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ పొలం నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ప్లేస్‌కైతే రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాం. నా ముందెళ్తుంది నేనే. కానీ మా ఎనకాతల ఉన్నవాడి దగ్గర ఒక లోడ్ ఉంది బండి మీద. సో, వాడు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు ఆ నేచర్‌ని అలా ఫీల్ అవుతూ బేసికల్లీ సిటీ కదా! సిటీలో ఉన్నోడికి ఇలా వస్తే ఇలాగే ఉంటది మరి. అండ్ ఎద్దుల పోటీ దగ్గరికైతే రీచ్ అయిపోయాం. ఇలా ఎంట్రీ ఇచ్చానో లేదో ఇంకా సినిమా రేంజ్‌లో ఎళ్తున్నాయి స్లో మోషన్‌లో. మంచి క్యామ్ ఉంటే ఇంకా బాగా క్యాప్చర్ చేద్దును. బట్ నార్మల్ మా ఫ్రెండ్స్ మొబైల్ కదా! ఆ మాత్రం ఉంటుంది. సో, ఈ పోటీలో కండిషన్స్ అంటే ఏం లేదు. ప్రైజ్ మనీ 12,000 ఇస్తున్నారు. అండ్ ఆల్సో 3 రౌండ్స్ ఎవరైతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. అండ్ చాలా స్ట్రగుల్ అయితే పెడుతున్నారు వాటిల్ని. తప్పదు కాంపిటీషన్‌లో అన్నాక ఎక్కడైనా అంతే ఇలా జరగాల్సిందే. సో, అది చూసి నేను కూడా థ్రిల్ అవుతున్నాను. వీడియో తీస్తున్నాను గానీ ఎక్కడ నా మీదకొస్తదా అని లోపల చిన్న బెరుకైతే ఉంది. బట్ బానే ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ రమ్మని కాల్ చేశాడు పండగలోకి. సో, పండగలోకైతే ఎంట్రీ అయిపోయాము. ఆలోపుడికే చీకటయిపోయింది. మేమందరం గ్యాదర్ అయ్యి అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి ఆ టైం అయింది. అండ్ ఈవెంట్ చూసి ఇక్కడంతా ఎంజాయ్ చేసేసరికి 12 అయితే అయింది. ఇంక 12:30 అయ్యాక మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిపి క్యాంప్ ఫైర్ ఏద్దామని డిసైడ్ అయ్యాం. ఈరోజు పడుకునేదే లేదని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాం. ఇంక అందరం మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఏమేమి కావాలో వాటర్ ఏవేవి ఫుడ్ ఏమైనా కావాలా అని అన్నీ పట్టుకొని ఇంక మా వాళ్ళు చూడండి యాక్టివ్‌నెస్ అలా ఉంది. ఇంక ఈ నైట్ టైమ్ జర్నీ అనేది చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచి మాక్సిమం దూరం ఏమీ కాదు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ నుండి వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మనం మధ్యాహ్నం ఎక్కడైతే షుగర్ కేన్ తిన్నామో అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో, అక్కడే క్యాంప్ ఫైర్ ఏస్తున్నాం. అంటే పల్లెటూరుల విధానంలో చెప్పాలంటే చేలు అవి ఉంటాయి గదా! అక్కడ కా
పాకది ఉంటే ఆ పక్కన క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేస్తున్నాం. సో ఈ చీకట్లో ఎలా ఉంటుంది ఈ టైంలో మళ్ళీ మనకి ఇక్కడ సమ్మర్ ఎంటర్ అయిపోయినా సరే చలి అయితే ఇక్కడ విపరీతంగా ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో. ఇంకా పల్లెటూరు వచ్చేసరికి ఇలాగే ఉంటుంది వాతావరణం. అండ్ మేము కూడా ఇంకా నైట్ అయింది కదా, మార్నింగే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం క్యాంప్ ఫైర్‌కి. కిందన కర్రలు పెట్టి మీదన ఈ గడ్డి పోగు ఏదో తెచ్చాడు. ఇంక ఇక్కడి నుంచి ఎంజాయ్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేసాం. బేసికల్లీ మా బ్యాచ్ వచ్చేసరికి మా స్టాట్‌లో మేము 7 మెంబర్సే. కాలేజ్ అయిపోవచ్చినా ఫ్రెండ్‌షిప్ అయితే అలాగే ఉంటది. ఎక్కడికి పోదు. ఇంకా ఎంజాయ్‌మెంట్ స్టార్ట్ చేసాం. ఒక పక్క సాంగ్స్ పెట్టుకొని ఇంక అలా చిల్ అవుతూ లైట్‌గా నైట్ టైమ్ అలా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసాం. పర్లేదు. ఏదో బయటికి పబ్‌కెళ్ళి తిరిగి ఇవి చేసి అంత మైండ్ సెట్ ఏమి మాది కాదు. అయినా అవి వేస్ట్ కూడా. మనకిలా ఫ్రెండ్స్‌తో ఉండి లేదా సింగిల్‌గా ఉండి చేసుకుంటే చాలు. ఈలోపు మా షుగర్ ఆగదు కదా కొంతమందికి, పరిగెట్టాడు. వాడిని చూసి ఎప్పుడు ఇది చేయను నేను కూడా ఎక్కాను. చిన్నది సర్రుమనొచ్చి అలా ఎళ్ళింది. అండ్ వీడి పేరు శివ. ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నాడు. మనతో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా వాడితో నేనున్నా, నాతో వాడున్నా, ఇంకా ఒకడున్నాడు కెమెరా వెనకాతల ఈ వీడియో తీస్తున్నవాడు. వాడు ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకేం చేయలేం మరి. సో ఇదనమాట మనం ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం. ఈ లోపల వచ్చాడు మన యూనిటీ లీడర్. వచ్చి అలా ఒక మూటైతే వేసేసాడు. ఇంకా ఇక్కడ వీడి డ్యాన్స్ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది. గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉన్నా, ఏం చేయాలనుకున్నా ముందు స్టెప్ తీసుకునేది ఫార్వర్డ్ స్టెప్ వాడే. సో డాన్స్ అయితే మొదలుపెట్టాడు. దేవరా డాన్స్ ఎయ్యరా అంటే దండుపాలెం డాన్స్ ఏస్తున్నాడు వాడు. ఏం చేయలేం. బట్ నైట్ టైమ్ కదా, ఎంజాయ్ చేసాం. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ లోకల్ బాయ్ మౌలి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్.